మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ లేదా రౌండ్ 2 రిజల్ట్స్ విడుదల చేశారు. అందరూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారు. సో చాలామంది స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది స్టూడెంట్స్కి సార్ నచ్చిన కాలేజ్ రాలేదు సార్, ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నారు. సో ఇంకో కొద్దిమంది స్టూడెంట్స్ అసలు థర్డ్ ఫేజ్ పెడతారా సార్, మాకు థర్డ్ ఫేజ్ ఉంటే బాగుండు, అప్గ్రేడేషన్కి పాసిబిలిటీ ఉంటుంది, లేదా మాకు అసలు సీట్ రాలేదు, ఇప్పుడు మేము మేనేజ్మెంట్కి వెళ్ళాము, డైరెక్ట్గా ఇప్పుడే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాము, మేము ఎలా అడ్మిషన్ తీసుకోవాలని చాలామంది టెన్షన్ పడుతున్నారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. చాలా సీట్లు అయితే మిగిలినాయి. ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా చాలా సీట్లు మిగిలినాయి. 100 సీట్లు ఉన్నాయనుకుంటే 70 సీట్లు కూడా ఫిల్ కాలేదు. క్లియర్గా చెప్తున్నా, 70 సీట్లు కూడా ఫిల్ కాలేదు. అంటే ఆల్మోస్ట్ చాలా సీట్లు మిగిలినాయి. ఆ నెంబర్ ఎంత మిగిలింది, ఏ గవర్నమెంట్లు ఎన్ని మిగిలినాయి, ప్రైవేట్లు ఎన్ని మిగిలినాయి, ఆ తర్వాత డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎన్ని మిగిలినాయి అనేది వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎప్పటి లోపల జాయిన్ అవ్వాలి, ఏంటి ప్రాసెస్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ దీని గురించి ఎలా మనకు వెబ్సైట్లో ఎక్కడ ఇచ్చారు చూడండి, ఏపీ సిఎఫ్ఎస్ క్లిక్ చేస్తే ఏపీ సిఎఫ్ఎస్ఎస్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏపీ ఎప్సెట్ 2026 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్. ఓకే, అలాట్మెంట్ రిలీజ్ చేశారు. బైపీసీ వాళ్ళదైతే 28 రోజు ఇస్తున్నారు. ఓకేనా, ఇది ఇక్కడ చూడండి మనకు ఏపీ ఎంసెట్ వ్యూ డీటెయిల్స్ దగ్గరికి వెళ్దాం. వ్యూ డీటెయిల్స్ అసలు దీని ప్రకారం ఒక్క నిమిషం. రిలీజ్ ఆఫ్ 26 ఆగస్ట్ 2026. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఎప్పుడంటే 27 ఆగస్టు నుంచి 31 ఆగస్ట్ వరకు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అటెండింగ్ క్లాసెస్ 27th ఆగస్ట్ అని ఇచ్చారు క్లియర్గా. అంటే ఇంకా ఏం స్టార్ట్ కాలేదులేండి అవి. ఓకే, జస్ట్ ఇండక్షన్ క్లాసెస్ అని, ఓరియంటేషన్స్ అని అవి జరుగుతున్నాయి ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కోసం. సో ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే, సార్ మన డౌట్స్ ఏంటి అంటే ఫేజ్ 3 ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా రౌండ్ 2 తోటి కంప్లీట్ అనుకొని తర్వాత స్ట్రే రౌండ్ కాదు, డైరెక్ట్గా మళ్ళీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఫేజ్ 3 ఖచ్చితంగా పెడతారు. చాలా సీట్లు మిగిలినాయి. అసలు ఎన్ని సీట్లు మిగిలినాయి చెప్తా చూడండి. 46,234 సీట్లు మిగిలినాయి. 46,234 సీట్లు మిగిలినాయి. కొన్ని సీట్లు ఉంటే ఏదో స్ట్రే రౌండ్ అని, స్పాట్ కౌన్సిలింగ్ అని పెట్టేవాళ్ళు. కానీ ఇన్ని సీట్లు మిగిలాయి కాబట్టి ఖచ్చితంగా రౌండ్ 3 పెడతారు, ఫేజ్ 3 పెడతారు. దాన్ని మళ్ళీ ఫైనల్ ఫేజ్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఖచ్చితంగా పెడతారు, ఇందులో నో డౌట్. మిగిలిన సీట్లు సార్ ఎక్కడెక్కడ మిగిలినాయి అంటే, గౌట్ వర్సిటీలో 1845 సీట్లు మిగిలినాయి. ప్రైవేట్ కాలేజీలో 43,133 సీట్లు మిగిలినాయి. ప్రైవేట్ వర్సిటీలో 1256 సీట్లు మిగిలినాయి. 1256 సీట్లు మిగిలినాయి. సార్ ఇన్ని సీట్లు మిగిలినాయి, ప్రాబ్లం ఏంటి అని అంటే సింపుల్. ఇప్పుడు డిఫరెంట్ కోర్సెస్ వచ్చినాయి. తర్వాత అందరు ర్యాండమ్గా కొద్దిమంది స్టూడెంట్స్ ర్యాండమ్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీల లే ఆఫ్స్ అని, జాబ్ ఇన్సెక్యూర్ ఉండడం వలన వీళ్ళు ఏదో అడ్జస్ట్ అవ్వట్లేదు. ఓకేనా, సో వాళ్ళకి నచ్చిన కోర్సులో జాయిన్ అవుదామని బీటెక్ మీద చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. ఇన్ని సీట్లు మిగిలితే కొద్దిమంది డిగ్రీ సైడ్ వెళ్తున్నారు. కొద్దిమంది సింపుల్గా డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాం ఫస్ట్ ఇయర్ నుంచే అంటున్నారు. కొద్దిమంది ఇన్నోవేటివ్ ఆలోచించి అందరి దారిలో వెళ్లకుండా వాళ్ళకి నచ్చిన కోర్సెస్ జాయిన్ అవుతున్నారు, అంటే రెగ్యులర్ బీటెక్ కాకుండా. ఇది ఒక రీజన్ అని చెప్పవచ్చు. అందుకే చాలా సీట్లు అయితే మిగిలినాయి. ఇంకొకటి కాలేజ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాలేజీలో ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ సరిగ్గా లేరు అనేసరికి అసలు ఆ కాలేజీకి ప్రిఫరెన్సే ఇవ్వట్లేదు. సో ఇది ఒక పాయింట్ అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా థర్డ్ ఫేజ్ ఉంటుంది అంటే ఉంటుంది, ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇంకొకటి ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ పెడతారు. సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సీట్ వచ్చిన వాళ్ళు. ఓకేనా, ఎవరు జాయిన్ అవ్వద్దు అంటే, లేదు సార్ ఇప్పుడు నాకు వచ్చిన కాలేజ్ నార్మల్, ఇప్పుడు నేను ఇది ఎస్ఆర్ఎం, విట్, చెన్నై ఇట్లా నేను కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ సైడ్ వెళ్తున్నా, అక్కడ మేము ఫినాన్షియల్గా స్టేబుల్, కొంచెం నాకు ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ, ప్రోగ్రామ్ స్ట్రిక్ట్గా జరిగే కాలేజ్ కావాలి అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. ఓకే, ఇంకొకటి గుడ్ కాలేజెస్ అయితే మ్యాక్సిమం ఫిల్ అయిపోయాయి. టాప్ కాలేజెస్లో అయితే మ్యాక్సిమం సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. సో మీరు ఇప్పుడు వచ్చిన థర్డ్ ఫేజ్ పెడితే ఇప్పుడు వచ్చిన కాలేజ్ ఫిక్స్ చేసుకొని ట్రై చేయండి అప్గ్రేడ్ కోసం. కానీ మంచి కాలేజీలు అయితే సీట్స్ ఫిల్ అయ్యాయి. మ్యాక్సిమం కాలేజెస్లో ఏ కాలేజీలో సీట్లు మిగిలాయంటే కొంచెం ఫెసిలిటీ సరిగా లేక, ల్యాబ్స్ సరిగా లేక, ఆ ప్రోగ్రామ్ సరిగా, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళేం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వట్లేదు పేరెంట్స్. ఇంకొకటి మేనేజ్మెంట్ కోటా కోసం అయితే ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు చేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కావాలంటే ఒక పని చేయండి, ప్రతి ప్రైవేట్ కాలేజీలో సీట్లు మిగిలినాయి కదా, మీరు ఏం చేయండి అంటే కాలేజ్కి వెళ్ళి మేము ఓన్లీ కన్వీనర్ కోటా ఫీజు కడతాము,
ఓకే మాకు పాసిబిలిటీ ఉందా, మేము కన్వీనర్ కోటా ఫీజు కన్నా ఎక్కువ ఒక్క రూపాయి కూడా కట్టము, మాకు ఇస్తారా అని అడిగి చూడండి. ఖచ్చితంగా బయటికి మాత్రం లేదు సీట్లు అయిపోయినాయి అని చెప్తారు, కానీ లాస్ట్ వరకు డబ్బులు మాత్రం ఎక్కువ కట్టకండి, ట్రై చేయండి. అలా ఒక 10 కాలేజీలు మీకు మంచిగా అనిపిస్తున్నాయి, సార్ కన్వీనర్ కోటా రాలేదు అందులో, మాకు మేనేజ్మెంట్ కోటాలో అందులో సీట్ జాయిన్ అవ్వాలని ఉంది అనుకుంటే మీరు వెళ్ళి కన్వీనర్ కోటా ఫీజు మాత్రమే కడితే మా దగ్గర ఇంత డబ్బులు నేను ఫిక్స్డ్ చెప్పండి. వాళ్ళు ఓకే అని ఏదన్నా మాట్లాడితే చూడండి, అంతేగాని వాళ్ళు అన్నంత డబ్బు అయితే కట్టకండి మై డియర్ స్టూడెంట్స్. ప్రైవేట్ వర్సిటీలు కూడా ట్రై చేయండి. మీరు ఇమాజిన్ చేసుకోకండి ఈ కాలేజీలో ఇంత ఫీజు కట్టాడు మా ఫ్రెండు, నేను కూడా అంతే కట్టాలా అని. లాస్ట్లో సీట్లు మిగిలితే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు తగ్గుతారు, వాళ్ళు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్లు ఆలోచిస్తారు. కాబట్టి ఇది జరిగినాయి కాబట్టి చెప్తున్నా. సో మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే తప్పలేదు కదా. మనం అనుకున్న అమౌంట్లో సీట్ పాసిబిలిటీ ఉందంటే రిస్క్ చేయొచ్చు. ఇది బాగా ఎంక్వైరీ చేసి ఒక్క రూపాయి ఎవ్వరికి ఇవ్వకుండానే ట్రై చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ లాస్ట్ వరకు ట్రై చేయండి, లాస్ట్ వరకు ట్రై చేయండి. ఆల్ కాలేజెస్ ట్రై చేయండి. మీకు ఏవేవైతే మంచి కాలేజ్ అనుకున్నారో అందులో సీట్ రాలేదో, ఓకేనా, సో మేము కొంత డబ్బులు కట్టాలని అనుకుంటున్నాము అని అనుకుంటే మాత్రం తక్కువ అమౌంట్ కట్టడానికే ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే క్లియర్గా ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా చూడండి. టోటల్ ప్రభుత్వ వర్సిటీలు ఎన్ని ఉన్నాయంటే 26 ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లు 9,479 ఉంటే భర్తీ ఏమో 7,634 అయినాయి. మిగిలిన 1,840 సీట్లు మిగిలినాయి అనమాట. ప్రైవేట్ కళాశాలలు 199 ఉంటే 1,27,158 సీట్లు ఉంటాయి కన్వీనర్ కోటా. ఓకేనా, భర్తీ ఫిల్ అయినేమో 84,020 సీట్లు ఫిల్ అయితే మిగిలినవన్నీ 43,133 సీట్లు మిగిలినాయి. నెక్స్ట్ ప్రైవేట్ వర్సిటీలు 13 ఉంటే 14,567 సీట్లు ఉంటే 13,311 సీట్లు ఫిల్ అయ్యాయి. మిగిలిన ఏమో 1,256. ఓవరాల్గా 238 కాలేజెస్ 151,204 ఏమో సీట్లు ఉంటే ఫిల్ అయిన ఏమో 1,04,970. అండ్ మిగిలిన సీట్లు ఎన్ని అని అంటే 1,256 సీట్లు అయితే మిగిలినాయి. ఇవి మొత్తం మనకు మిగిలిన సీట్లు. సో ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీ ఫార్మసీలో 5,638 సీట్లు ఉంటే కేవలం 323 మంది మాత్రమే జాయిన్ అయ్యారంట బీ ఫార్మసీలో. ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తర్వాత బీ ఫార్మసీకి ఎంచుకుంటారు. ఓకేనా, అయితే కానీ వీళ్ళు ఏం చేశారని అంటే ఫార్మసీ మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించడంతో కేవలం 5.72% మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మ్ డీలో కూడా ఇదే పరిస్థితి ఉందంట. 782 సీట్లు ఉంటే 98 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. సో ఓన్లీ 69.42% మాత్రమే సీట్లు ఫిల్ అయ్యాయి. చాలా సీట్లు అయితే మిగిలినాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఖచ్చితంగా ఫేజ్ 3 అయితే పెట్టొచ్చు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్, ఇప్పుడు మాకు ఇంకా నచ్చిన కాలేజ్ రాలేదు కదా అంటే ఇప్పుడు వచ్చిన కాలేజీని ఫిక్స్ చేసుకొని రౌండ్ 3 పెడితే అప్గ్రేడ్కి ట్రై చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు దాన్ని మాత్రం క్యాన్సిల్ చేసుకొని మేనేజ్మెంట్ కోటా కోసం డబ్బు ఎక్కువ లక్షలు అయితే ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకసారి చూసుకోండి లాస్ట్ వరకు. మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర స్కిల్ ఉంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఏ కాలేజీలో వేసినా సరే, ఒక నార్మల్ కాలేజ్ సార్ ఫ్యాకల్టీ సరిగ్గా లేరు, ల్యాబ్స్ సరిగ్గా లేవు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే మా దగ్గర డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేవు సార్ అని అంటే జాయిన్ అయ్యి నువ్వు కష్టపడి స్కిల్స్ పెంచుకొని ఖచ్చితంగా స్కిల్స్ పెంచుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సబ్జెక్ట్ మీద థియరిటికల్గా తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి నువ్వు కనుక కొన్ని స్కిల్స్ పెంచుకున్నావు అంటే మాత్రం నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నో డౌట్. అందులో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అని అంటే ఒక స్టూడెంట్ ఎంట్రీ వరకు మాత్రమే ఏ కాలేజ్ ఎంత ర్యాంక్ ఎంత అకాడమిక్స్ పర్సంటేజ్ అవి చూస్తారు. ఓకేనా, ఒక్కసారి ఆ ఇంటర్వ్యూలకు ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ ఎంట్రీ అయిన తర్వాత మీ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఇవన్నీ చూసి మీ దగ్గర స్కిల్ ఉందా లేదో చూసి జాబ్ ఇస్తారు. ఐఐటి స్టూడెంట్ అయినా సరే స్కిల్ లేకుంటే జాబ్ ఇవ్వరు. ఐఐటి కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్ అయినా సరే, నార్మల్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్ అయినా స్కిల్ ఉంటే జాబ్స్ కానీ ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు స్టెప్ తీసుకోండి. అంతేగాని ఆ కాలేజ్లో జాయిన్ అయితే మాకు జాబ్ వస్తుందని మాత్రం అనుకోకండి. ఓకేనా, మాకు వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొంత నెంబర్ చూపిస్తారు, అది ఓన్లీ ఎంత పర్సంటేజ్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీ దగ్గర స్కిల్ ఉంటే మీరు ఎక్కడైనా సరే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఈజీగా జాబ్ తెచ్చుకోగలుగుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మీరు స్టెప్ తీసుకోండి. ఒక స్టూడెంట్కి గ్రేట్ ఆపర్చునిటీ మంచి కంపెనీలో జాబ్ వచ్చింది అంటే అతడు చదివిన కాలేజ్ ఒక 5 to 10% ఉంటే అతని స్కిల్లే 95% ఉంటుంది, 90 to 95%. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు స్టెప్ తీసుకోండి. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కోసం కట్టే డబ్బులని స్కిల్స్ పెంచుకోవడానికి
ఒక మంచి ల్యాప్టాప్, కంప్యూటర్ సైన్స్ అయితే తర్వాత కొన్ని కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవడము, ఓకేనా, ఈ డబ్బులన్నీ అక్కడ పెడితే మీకు 100% కరెక్ట్ డిసిషన్ అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సీట్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి బిగ్ కంగ్రాచులేషన్స్. సీట్ రాని వాళ్ళు ఉన్నా, అప్గ్రేడ్ కావాలనుకున్న థర్డ్ ఫేజ్ అయితే ఖచ్చితంగా పెడతారు. దాని గురించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. ఇక ఫాలో అవుతుండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.